నమస్కారం అండి. హిందూ బంధువులకి నమస్కారం. నేను పరిశీలించినటువంటి 3 కేసులని మీ ముందు ఉంచుతున్నాను. దాంట్లో మీరేం గ్రహించారో నా ఛానల్ ద్వారా తెలుసుకొని మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి ఒక పట్టణంలో ఒక హిందూ అమ్మాయి అన్యమతస్థంతో వెళ్ళిపోయింది. సరే, ఈ హిందూ అమ్మాయి యొక్క కమ్యూనిటీ వాళ్ళంతా, కులం వాళ్ళంతా వెళ్ళి ఆ మతస్థులను అడిగారు, అయ్యా మా అమ్మాయి ఏదో తప్పు చేసింది, మా అమ్మాయిని మాకు అప్పచెప్పండి అని. అలా వీలు కాదు, మీ అమ్మాయి మా మతంలో చేరింది, మా వాడికి భార్య అయిపోయింది కాబట్టి మేము అప్పచెప్పలేం, ఇప్పుడు మీ ఇంటి అమ్మాయి కాదు మా ఇంటి కోడలు అని చెప్పారు. తర్వాత ఒక వారం 10 రోజులకి ఆ లేపుకెళ్ళిన అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంటనే మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి, జరిగింది ఏదో జరిగింది, మా అమ్మాయిని మాకు అప్పచెప్పండి, ఆమె ప్రాప్తం బాగలేదు, ఆమె అదృష్టం బాగాలేదు, నేను మళ్ళీ మా అమ్మాయిని మా మతంలోకి మార్చుకొని హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. అప్పుడు అబ్బాయి, చనిపోయిన అబ్బాయి అన్యమతస్థుడు ఏమన్నాడంటే, ఆ అబ్బాయి యొక్క తల్లి తండ్రి ఏమన్నారంటే, మా కొడుకు చనిపోయిన దుఃఖంలో మేమున్నాము, ఒక 10 రోజుల సమయం ఇవ్వండి, 10 రోజుల తర్వాత ఆలోచించి మీ అమ్మాయిని అప్పచెప్పడమా లేదా ఆలోచిస్తాం, 10 రోజుల తర్వాత రండి అన్నారు. కానీ 10 రోజుల తర్వాత వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయిని చనిపోయిన అబ్బాయి యొక్క తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా మత గ్రంథం ప్రకారం ఒక్కసారి మా మతంలోకి వచ్చినటువంటి ఎవరిని కూడా తిరిగి తమ స్వమతంలోకి మేము అనుమతించం, ఇది మా ఖురాన్ చెప్తున్నటువంటి ధర్మం అని చెప్పారు. ఇది హిందువులు ఆలోచించాలి. రెండో కేసు చెప్తాను. రెండో కేసు స్టడీలో ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్తాను. ఒక హిందూ అబ్బాయి అన్యమతస్థురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోయాడు, ఎక్కడో వెళ్ళి ఉన్నాడు. అప్పుడు ఇదే మతానికి చెందినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. చక్కగా అమ్మాయి వాళ్ళ యొక్క తల్లి తండ్రి అత్తలు మామలు బావలు అంతా ఈ హిందూ కుటుంబం ఇంటికి వచ్చేశారు. వచ్చి ఇంట్లో ఉన్నారు. వాళ్ళది ఒకటే డిమాండ్, మీ ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోవాలంటే మా అమ్మాయిని మాకు అప్పచెప్పండి, అప్పచెప్పకపోతే మొత్తం మా బంధువులమంతా మీ ఇంట్లోనే ఉంటాం, చట్ట ప్రకారం మేము మీకు బంధువులను వెళ్ళగొట్టే అధికారం మీకు లేదు, ఇప్పుడు మనం బంధువులం అయిపోయాం, మా అమ్మాయిని మీరు చేసుకోవడం వల్ల బంధుత్వం కలిసింది, మా అమ్మాయిని మాకు అప్పచెప్పితే సైలెంట్గా ఉంటాం, లేకపోతే ఏదైనా చేస్తాం అని చట్టానికి దొరకని ప్రశ్నలతో ఆ ఇంటిని మొత్తం ఒక గంభీర వాతావరణంలోకి నెట్టి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి కేవలం 3 రోజులలో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళకున్న కమిట్మెంట్, వాళ్ళకున్న అంకిత భావం. మూడో కేసు ఏంటంటే, 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక హిందూ అమ్మాయి వెంట 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఆ అమ్మాయిని వెంబడించి ఇంటికి వచ్చి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా చెయ్యరా అని డిమాండ్ చేశాడు. సరే, తర్వాత పోలీస్ కేసు జరిగింది, పోలీసులు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది వేరు విషయం. దీని అంతటికీ కారణం ఏంటి, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది హిందూ సమాజం మీద? ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి వాళ్ళ ధర్మం గురించి చెప్పకపోవడమే, తమ హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పకపోవడమే హిందువులు చేస్తున్న పొరపాటు. హిందూ సమాజంలో చిన్న చిన్న అంశాలకు గొడవ పడతారు. తమ తమ్ముడి యొక్క ఆస్తిలో, అన్న యొక్క ఆస్తిలో, తల్లిదండ్రుల ఆస్తిలో 1 రూపాయి తక్కువ వచ్చినా, 1 ఇంచు మందం జాగ తక్కువ వచ్చినా చంపుకునే వరకు వెళ్తున్నారు. కానీ తమ ఇంటి ఆడపడుచును లేపుకపోయినప్పుడు ఈ కుల సంఘాలు కానీ, ఈ బంధుత్వం కానీ
ఐక్యమై నిలబడటం లేదు. ఇది హిందువుల్లో ఉన్న లోపం. ఇది తెలుసుకోనంత వరకు ఈ దేశంలో హిందువుల జనాభా తగ్గుతూనే ఉంటుంది, ఇతరుల జనాభా పెరుగుతూనే ఉంటుంది. రేపు మనం ఇదే దేశంలో బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. ఆలోచించండి. నేను చెప్పేటువంటి అంశాలు మిమ్మల్ని బాధించవచ్చు, లేదా మీ గుండెకు బాధ కలిగ చేయొచ్చు. కానీ నేను చెప్పే వాటిల్లో నిజానిజాలు ఎంతో తెలుసుకొని మీ పిల్లల్ని పెంచండి. కేవలం ర్యాంకులు చదువులు మాత్రమే కాదు, చదువు ర్యాంకులు అవసరమే, కానీ అంతకంటే ఎక్కువ అవసరం ఈ ధర్మానికి కట్టుబడి ఉండే తత్వం రావాలి. ఆ మానసిక పరివర్తన రానంత వరకు తెచ్చుకున్న స్వాతంత్రానికి, పోరాడిన పోరాటానికి ఏ విధమైన విలువ ఉండదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా ఆలోచనలను ఒక్కసారి మీ మనసుతో ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో వాస్తవాలు గ్రహించండి. మీ రుద్రో శ్రీనివాస్, సామాజిక కార్యకర్త. నా ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాదన మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ సమాజానికి ఈ వాక్యాలు ఉపయోగపడతాయనుకుంటే 10 మందికి షేర్ చేసి హిందూ సమాజాన్ని రక్షించండి. జై హింద్, జై భారత్.